ఈరోజు మన జహీరాబాద్ కు మన ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి మన జహీరాబాద్ గడ్డకు వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ, దాంతోపాటు మా జిల్లా మంత్రివర్యులు, మిత్రులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి, మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రులు, మరి గౌరవనీయులు కొడ్డ సురేఖ గారికి, మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మరి అడ్వైజర్, గవర్నమెంట్ అడ్వైజర్ గౌరవనీయులు షబ్బీర్ అన్న గారికి, దాంతోపాటు లోకల్ శాసనసభ్యుడు మాణిక్రావు గారికి, మరియు మా నారాయణఖేడ్ శాసనసభ్యుడు సోదరుడు సంజీవ్ రెడ్డి గారికి, మా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వచ్చిన ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు మదన్ మోహన్ రావు గారికి, మరి అదేవిధంగా జూకల్ శాసనసభ్యులు మిత్రులు లక్ష్మీకాంతరావు గారికి, దాంతోపాటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మరి ముఖ్యంగా జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులు మాజీ మంత్రి వల్లు చంద్రశేఖరరావు గారికి, మరి సెట్విన్ చైర్మన్ మిత్రులు గిరిధారెడ్డి వారికి, మరి మా సోదరుమణి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మరి పారిశ్రామిక ఏఐసిసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ సోదరుమణి నిర్మలా జగ్గారెడ్డికి స్వాగతం పలుకుతూ, మా సంగారెడ్డి టైగర్ మరి రేవంత్ రెడ్డి గారికి, మన జగ్గన్న గారికి స్వాగతం పలుకుతూ, మరి అదేవిధంగా మరి మా మిత్రులు గౌరవనీయులు ఎల్లవెల్ల రేవంత్ అన్నకు నేను ఎంబడి ఉండి అన్ని విధాలు సహకరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేము నరేందర్ రెడ్డి గారికి, మరి ఉజ్వల్ రెడ్డి గారికి, మరి మా ఫహీం ఫుడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఫహీం గారికి, మరి మా ఫరీదుద్దీన్ గారి కుమారుడు యువ నాయకుడు తన్వీర్ గారికి, మరి అదేవిధంగా హనుమంతరావు పటేల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు పటేల్ గారికి, డీసీఎంఐ చైర్మన్ శివకుమార్ గారికి, మరి ముఖ్యంగా లైబ్రరీ చైర్మన్ అంజన్న గారికి, మరి వేదిక అలంకరించిన మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, చాలా మంది సీనియర్ నాయకులు పేరు పేరున వారికి అందరికీ, దాంతోపాటు ఈరోజు జహీరాబాద్, నారాయణఖేడ్, అందరు ప్రాంతం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, అభిమానులకు, మహిళా సోదరుమణులకు మీకందరి పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మా ముఖ్యమంత్రి గారు మరి మన జహీరాబాద్ రావడం, మరి మీరు చూస్తున్నారు గత 16 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పారిశ్రామిక రంగంలో జహీరాబాద్ ఏ విధంగా దూసుకెళ్తున్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు, ఆనాడు కాంగ్రెస్ హయాంలో 2013 గీతారెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రులు ఉన్నప్పుడు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను మీ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మనకు నేమ్స్ రావడం జరిగింది. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 12,500 ఎకరాలు సేకరించి ఒక ఇండస్ట్రియల్ పార్క్
మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయాలని ఆనాడు కలలు కన్నాం. కానీ మేము పని మొదలుపెట్టిన ఒక 3,000 ఎకరాలు ఆనాడు అక్విజిషన్ జరగడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో వచ్చింది. ఎక్కడేసిన గొంగడి అక్కడే మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరే ఏం సంగతి మనదా, ఏం సంగతి మా జయరాబాద్ ఏం సంగతి ఏమని ఆయన రివ్యూ మీటింగ్ పెడితే అప్పుడు తెలిసింది ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. అది మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి దానికి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించి మరి ఈరోజు చూస్తూ ఉన్నారు. 7,500 ఎకరాలను మేము ఈరోజు రైతులకు ఒప్పించి మెప్పించి వారికి మరి ఈరోజు 7,500 ఎకరాలు ఎక్వైర్ చేయడం జరిగింది. ఇంకా నేను ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా చెప్తున్నాను సార్, తప్పకుండా మీ నాయకత్వంలో 12,500 ఎకరాలు మేము సాధిస్తాం. మా రైతులు ఈ అభివృద్ధి కోరుకునే రైతులు ఉన్నారు ఇక్కడ, వారు అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మీకు సహకరించి ఇది గేట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫర్ తెలంగాణ కావాలని మా అందరికి కళాసారని కూడా మీకు మనం చెప్తా ఉన్నాను. మరి అందులో భాగంగానే మీరు మొన్ననే గత 4 నెలల కింద కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ కేంద్ర ప్రభుత్వము 8 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ డిక్లేర్ చేస్తే అందులో మన జైరాబాద్ కూడా ఈరోజు నిమ్స్లో ఉంది. దానికి 3,500 ఎకరాలు మా ముఖ్యమంత్రి తక్షణం ఒప్పుకొని ఇవ్వడానికి సిద్ధమైనారు. దానికి 2,600 కోట్లు మనకు మన భవిష్యత్తులో రాబోతా ఉన్నాయి. దాని వలన మన ఒక 5-10 సంవత్సరాల్లోనే మీరు చూస్తారు జైరాబాద్ రూపురేఖలే మారిపోతా ఉన్నాయి. జైరాబాద్ ఈరోజు 1,500,000 2 లక్షల జనాభా ఉంటే ఇంకా మీరు 5-10 సంవత్సరాలు చూస్తారు కనీసం ఒక 10 లక్షల జనాభా ఉండే పట్టణంగా తీర్చి అవుతుందని నిపుణుల అంచనా. మరి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మరి మొన్న హరీష్ రావు గారు వచ్చారు, మరి ఏవేవో మాటలు చెప్పి మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయకుండా చేసిన కార్యక్రమాలని మేమే చేసినాము. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు, మేమేమో నిధులు ఇచ్చినాము. ఏది ఎన్నికల ముందు ఎన్నికలు 2 నెలలు ఉన్నప్పుడు 3 నెలప్పుడు ఎన్డీఎఫ్ నిధులు ఇచ్చి అవి ఎన్నికల జీవోలుగా అటువంటి ఎన్నికల జీవోలకు 50,000 కోట్లు మా ప్రభుత్వంలో పడి ఉంటాయి. అయ్యా ఎన్నికల కోసం ఓట్ల కోసం జీవో ఇచ్చుడు కాదు, అట్లా జీవో ఇచ్చి ఉంటే మీరు 10 ఏళ్ల కింద జీవో ఏనుండ్రి ఆ పనులు కంప్లీట్ చేస్తే ఒప్పుకుంటుంటేవి. మరి అటువంటిది కాకుండా మా ముఖ్యమంత్రి గారు మరి అన్ని విధాలుగా జైరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని మరి మాట్లాడడానికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక క్యాప్షన్ ఉన్నది, జైరాబాద్ నీమ్కు స్వాగతం, ఈ తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి కొత్త ఇంధనం, ఉద్యోగ అవకాశాలకు కేంద్ర బిందువు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, 3,500 ఎకరాల్లో స్మార్ట్ సిటీ, 12,500 ఎకరాలు తయారీ జోన్. ఇది అభివృద్ధి మరియు అవకాశాల సమ్మేళనం మారబోతుంది. ఇన్వెస్ట్ చేయండి, ఉద్యోగం పొందండి, భవిష్యత్తు నిర్మించండి, జైరాబాద్ కు తప్పక రండి. ఇది మా స్లోగన్ అన్న. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో తప్పకుండా భవిష్యత్తు మా జైరాబాద్ బంగారు భవిష్యత్తు ప్రాంతంగా మారుతుందని మేము ఆశతో ఉన్నాం. అదే కాకుండా నేను ఒక 4-5 విషయాలు చెప్పి ముగిస్తానన్నా. ముఖ్యంగా మా జైరాబాద్ మున్సిపల్ పట్టణం చాలా పెద్ద మున్సిపల్ పట్టణం. ఇక్కడ ఆనాడు మరి చాలా సీసీ రోడ్స్, డ్రైన్స్ అవసరం ఉంది. కొన్ని ప్రతిపాదనలు తయారు చేసి మీకు ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మీరు అభివృద్ధి కార్యక్రమాలకు 62 కోట్లతోనే మరి జైరాబాద్ పట్టణానికి అమృత్ పథకం ద్వారా 62 కోట్లతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగిందన్న. మనం దాని ద్వారా మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంకొక సంవత్సరంలోనే కనీసం 24 గంటలు మనం మంచినీళ్ళ నీళ్లు మన జైరాబాద్ పట్టణ ప్రజలు తాగబోతున్నారని కూడా మనం చెప్తా ఉన్నాను. దాంతోపాటు మరి ఈరోజు ట్రాఫిక్ హెవీగా ఉంది. ఆర్ఓబి బ్రిడ్జ్ మీరు చూస్తున్నారు జైరాబాద్ పట్టణంలో.
అది కూడా కంప్లీట్ చేసినాం. వారంటా టీఆర్ఆర్ మా హయాంలో కంప్లీట్ అయ్యిందని. మొన్ననే దానికి పేమెంట్ 15 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా 10 కోట్ల పేమెంట్ కావాల్సి ఉంది, తప్పకుండా చేస్తాం. అంటే వాటి మంజూరు చేయడమే కాదు, కంప్లీట్ చేసే బాధ్యత కూడా మా ప్రభుత్వానికి ఉంది. అది మా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అది కూడా దాని పేరు మా కీర్తిశేషులు మొహమ్మద్ ఫరీదుద్దీన్ గారి పేరు నామకరణం చేయడం జరిగింది. అది మన ముఖ్యమంత్రి గారే దానికి జీవో ఇచ్చడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం. మరి అది కూడా ఈరోజు ఇనాగ్రేషన్ మా ముఖ్యమంత్రి చేతుల మీద జరిగింది, ఇప్పుడని కూడా మనం చేస్తా ఉన్నాం. మరి మూడోది, మన జహీరాబాద్ కు జీవన నాడి చెరుకు రైతులకు చెరుకు ఫ్యాక్టరీ. మరి ఆనాడు టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఆ మొత్తం ఫ్యాక్టరీగా మూత పెట్టేసినారు. మొత్తం ఫ్యాక్టరీ మూత అయిపోయింది. ఇప్పుడు ఫ్యాక్టరీ లేకుండా స్క్రాప్ తీసుకొని పోయేటువంటి సిద్ధమైనారు. నేను ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసినాను, అన్నా మేము కోఆపరేటివ్ రైతుల ద్వారా నీ రైతుల యజమాన్యంతో రైతులు షేర్ హోల్డింగ్ తోని ఒక కోఆపరేటివ్ షుగర్ మిల్ మేము ఇక్కడ ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసుకున్నాం. మరి మా ప్రభుత్వం తరఫున కూడా ఒక 100 ఎకరాలు మీరు అలాట్ చేయాలి. మరి తర్వాత మిగతా కేంద్ర ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున కోఆపరేటివ్ నిధులు ఉన్నాయి, తప్పకుండా అక్కడ కూడా మేము నిధులు తీసుకుని వస్తాం. మీ సహకారము అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కోఆపరేటివ్ మూవ్మెంట్ సహకారం ద్వారా కూడా, ఎందుకంటే నేను కన్సల్టేటివ్ కమిటీలో ఉన్నాను. అక్కడ వారి ఆధ్వర్యంలో 10,000 కోట్లు కోఆపరేటివ్ షుగర్ కోసం నిధులు ఉన్నాయి. మరి తప్పకుండా నేను అక్కడ మీటింగ్లో అడిగితే మీరు ప్రపోజల్ తీసుకోరండి, 100 నుంచి 150 కోట్ల వరకు కూడా మేము కోఆపరేటివ్ నుంచి నిధులు ఇస్తామని చెప్తా ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సార్ మాకు 100 ఎకరాలు గవర్నమెంట్ భూమి కలెక్టర్ ద్వారా ఐడెంటిఫై చేయండి. ఉన్నాయి ఇక్కడ భూములు లేవనేది కాదు, మీరు ఆదేశాలు ఇస్తే ఆ కోఆపరేటివ్ రిజిస్టర్ చేసుకుంటాం, మా షేర్స్ మేము కలెక్ట్ చేసుకుంటాం. మరి మిగతా అక్కడ నిధులు చేస్తాం. కొంచెం స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం ఏదైనా ఒక 20-30 కోట్లు మీరు ఏమైనా నిధులు ఇస్తే దానికి అన్ని విధాలుగా సౌకర్యం ఉండి ఒక 250 కోట్లతోని దానికి ఇథనాయిల్, షుగర్, కో జనరేషన్ ఇట్లా మంచి ఫ్యాక్టరీ తెచ్చి ఇక్కడ ఉన్న ప్రాంత రైతులకు లాభదాయకం చేస్తే అన్ని విధాలుగా మా చెరుకు రైతులు లాభం అవుతుందని నేను కూడా మనం చేస్తున్నాను. ముఖ్యంగా 4వది మా కోహిర్ అని పెద్ద టౌన్, ఇప్పుడు మొన్ననే మున్సిపాలిటీగా మీరు దానికి మార్చడం జరిగింది. కోహిర్ మున్సిపాలిటీ కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది, అక్కడ కూడా కొన్ని నిధులు మంజూరు చేయాల్సిందే మనం చేస్తా ఉన్నాను. దాంతోపాటు కోహిర్ పెద్ద టౌన్, దానికి ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వాల్సిందిగా అక్కడ ప్రజలు కోరుతా ఉన్నారన్నా, తప్పకుండా కోహిర్కి ఒక డిగ్రీ కాలేజ్ మీరు మంజూరు చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. దాంతోపాటు మా నేల్కల్ మండలం ఉంది, ప్రీవియస్ మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉండే, అది చాలా పెద్ద మండలం, 50 గ్రామాలు ఉన్నాయి అక్కడ. ఆ మండలానికి 2 మండలాలుగా అద్దునూరు మండలంగా కొత్తగా చేయాల్సిందిగా మీకు ఆల్రెడీ విజ్ఞప్తి చేయడం జరిగిందన్నా. ఎప్పుడన్నా మీ పాలసీ డిసిషన్లో వచ్చినప్పుడు నేల్కల్ కూడా ఒక కొత్త మండలంగా ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ విషయాలు మా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. మరి మీరు అంత పెద్ద ఆశతో ఈరోజు రావడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఇంకా వచ్చే 4 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మన జైరాబాద్ ఒక బంగారు భవిష్యత్తు మనకు ఉంది. దాని విధాల మా ముఖ్యమంత్రి గారు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జైరాబాద్ కాంగ్రెస్ కంచుకోటన్న 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలైతే 13 సార్లు కాంగ్రెస్ జెండా ఎగరేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోటనే. అది ఏదో విధంగా మా హరీష్ రావు లేనిపోని జీవోలు తెచ్చి అది తెచ్చి ఇది తెచ్చిగా గెలపడం జరిగింది. కానీ మొన్న నాకు పార్లమెంట్ ఎన్నికల్లో 37,000 మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించేందుకు ప్రత్యేకంగా ప్రతి ఓటర్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన జైరాబాద్ భవిష్యత్తులో ఆనాడు కీర్తిశేషులు బాగారెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసినారు, గీతారెడ్డి గారు చేసినారు, ఫరీదుద్దీన్ గారు చేసినారు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసినారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంలో పనిచేసి జైరాబాద్ భవిష్యత్తుకు బాటలు ఇస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఆనరబుల్ ఎంపీ గారు సభాధ్యక్షులు వారికి ధన్యవాదాలతో స్థానిక ఎమ్మెల్యే పెద్దలు మాణిక్రావు గారు. అన్న ఒకటే రిక్వెస్ట్, మా నీమ్స్ లో భూములు పోతున్న వారికి వాళ్ళకు ఒక ఇందిరమ్మ ఇల్లు కావాలని అందరికీ
ఒక 120 గజాల ప్లాటు ఒక ఇల్లు మన ఒక నీమ్స్ కాలనీగా డిక్లేర్ చేయాలని మనం చేస్తున్నామన్నా మా స్థానిక